మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకొని వదలకపోయినా, వదిలిన శ్వాసని మళ్ళీ తీసుకోకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు. దాన్నే మరణమని అంటారు. నిన్ను నువ్వు ఎంత అందంగా అలంకరించుకున్నా, సున్నిపిండితో ప్రతిరోజు నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. మనం ఎవరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం. విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాత్తాపడినా, మనసు మార్చుకున్నా మరలా కనిపించం. ఈ క్షణం మాత్రమే మనది. మరుక్షణం ఇంకెవరిదో, ఏమైపోతుందో ఎవరికేం తెలుసు. ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాలు మన వద్ద ఉన్న మన ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైన, బలవంతులైన అవయవ క్షీణము, ఆయువు క్షీణం నుండి తప్పించుకొనజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండడానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్ళినట్లుగా మనం చేసిన ఈ కర్మలను మనతో పాటు మోసుకు వెళ్ళక తప్పదు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్దాయం మనకు లేదు. ఈ భూమి మీద కాలం అనే వాహనంలో ఒక చోట ఎక్కి మరొక చోట దిగిపోతాం. మనం సహ ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, ఒక మాయ. కావున నిరంతరం ధ్యానంలో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తోటి వారికి మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతో కొంత పంచుతూ ఉండాలి. హరే కృష్ణ.